మిర్చి నిజాలు చెప్పే బిఎన్బికి స్వాగతం. మోదీ కా మూడ్ అదేనా? గ్యారెంటీ అదేనా? మోడీ కా మూడ్ కాదా? ఏంటి మరి? ఓ మోడీ కా గ్యారెంటీ. మోడీ కా గ్యారెంటీ అంటే బంగారం. ఆయన మోడీకి బంగారం బంగారం గాజా, బంగారం వజ్రం, ఇదేంటి గొలుసా ఏంటి? మోడీ కా గ్యారెంటీ అంట. అది కాదండి, ఇది మోడీ గారి మేనిఫెస్టో, బీజేపీ మేనిఫెస్టో. అది దానికి వచ్చిన తెప్పలో మోడీ కా గ్యారెంటీ అని పెట్టారు. రేషన్ కార్డు ఉంటే మనకి 5 కిలోలు బియ్యం ఫ్రీ అంటండి. 5 సంవత్సరాలు 20 కిలోలు 25 కిలోలు వస్తాయి ఆ బియ్యం. అన్ని కిలోలు నువ్వు డబ్బులు కట్టకుండా నీకు ఫ్రీగా బియ్యం ఇచ్చేస్తాడండి. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటి తెలుసా? 70% వరకు మెడికల్ ఫ్రీ. మెడిసిన్ కొనుక్కుంటే వాళ్ళు చెప్పిన షాపుల్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పిన దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే 70% మెడిసిన్ ఫ్రీ. 5 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్. అక్కడ మన కొన్ని ఎయిమ్స్ హాస్పిటల్ కట్టారు కదా, అవి 5 లక్షల వరకు మీకు ఫ్రీ ట్రీట్మెంట్. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అందరికీ కూడా సురక్షా యోజన కింద వాడికి ఏదో పెన్షన్ అంత. ముద్ర అని తెలుసు కదా, తెలీదా? అదేనండి, నిరుద్యోగులకి కులంతో మతంతో పని లేదండి. ఎస్టీలు బీసీలు ఆగేరా ఆడవాళ్ళు మగాళ్ళని లేదండి, ఎవరైనా పెట్టుకోవచ్చు. నిరుద్యోగులందరూ కూడా ముద్రా లోన్ పెట్టుకోవచ్చు. మీకు బ్యాంకులో పర్మిషన్ తెచ్చుకోకుండా సత్తా ఉంటే మీకు 10 లక్షలు ఇచ్చేవారు ఇదివరకు. ఇప్పుడు 20 లక్షల వరకు ఇస్తున్నాడు. 50 లక్షలు కూడా ఇస్తాడు. మీ ప్రాజెక్టుని బట్టి, మీ ప్రాజెక్ట్ మీకు ఉన్న ప్రాజెక్ట్ ప్రొఫైల్ని బట్టి, మీ యొక్క దీన్ని బట్టి, దానికి కావాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే 50 లక్షలు కూడా ఇస్తారు. 50 లక్షలు కాదు, 5 కోట్ల వరకు ఇస్తారు. మీ ప్రాజెక్ట్ని మీరు ఇచ్చేస్తే 5 కోట్ల వరకు మీకు ముద్రా లోన్ వస్తుందండి. 50,000 దగ్గర నుండి, ఇంకో విషయం చెప్పలేగా, 50,000 నుండి 5 కోట్లు. చివరి సున్నాలు పెట్టుకుంటే వెళ్ళిపోవడమే, ఎంత కావాలంటే అంత. నీ కృషికి నీవే ఫలితం. ఇప్పుడు చాలా మంది పెడుతున్నారు ఈ ఇస్తరాకులు, అవి ఈ గ్లాసులు, లేకపోతే క్యాటరింగ్లు, ఇంకా అలా చాలా పెడుతున్నారు. ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెడుతున్నారు. ఇలాగా ఇచ్చారు. 29 రూపాయలకి బియ్యం 5 కిలోల ప్యాకెట్, 5 సంవత్సరాలు 29 రూపాయలు. మామూలుగా మార్కెట్లో 60 రూపాయలు కిలో బియ్యం. నిజమండి, 60 రూపాయలు బియ్యం. మీరు మూట కొనుక్కున్నాం మూట అని చెప్పబాగండి. మూట 1400కి వచ్చింది, 1500కి వచ్చింది. దాంట్లో ఎన్ని కిలోలు ఉన్నాయి చూసుకోండి. మీకు 29 రూపాయలకి బంగారం లాంటి బియ్యం కేంద్రం సప్లై చేస్తుంది. ఈ ఫ్రీ బియ్యం కాదు, మరి రేషన్ బియ్యం కాదు. ఇది టేస్ట్ బాగుంటుంది, బియ్యం రుచిగా కూడా ఉంటాయి. తిని చూడండి. మన దక్షిణాదికి అనేది ఏయో 2-3 పథకాలు, మొత్తం ఇవన్నీ కూడా ఉత్తరాదిలో మొత్తం అన్నీ ఉంటాయి. అన్ని పథకాలు బీజేపీ ఏం పెట్టిందో అవన్నీ మేనిఫెస్టో గడ్డ కారిపోతాయి. మనకేం ఉండదు ఇక్కడ. మనకేంటంటే చెప్తారు, డాక్యుమెంటేషన్లో జరుగుతూ ఉంటుంది, కానీ ఏముండదు. జీడిపి పెంచేస్తారంట, రానున్న 100 రోజుల్లో హడావుడి. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ జీతాలు, బోనస్లు, ఇలాగా ఇంకా చాలా ఉన్నాయి. చెప్పమని చెప్పేస్తా. చూసుకుంటారా? మీరే చూసుకోండి. అయితే నాకేం అభ్యంతరం లేదు, మీరు చూసుకుంటా అంటే. అయితే విషయం తెలుసుకోండి. 10 का 10 మోడీ కా
10 పాయింట్స్. ఈ 10 పాయింట్లు మోడీ గారు అనౌన్స్ చేశాడు. మేనిఫెస్టో ఇది, బీజేపీ మేనిఫెస్టో. ఇప్పుడు విజయవాడ ఇంకా తిరుపతి కొన్ని ఏరియాలు మొత్తం ఒక దరిదాపు 10 సీట్లు ఇచ్చారు కదా ఆంధ్రాలో. అందుకని 10 సూత్రాలు అన్నమాట. మనం అదే కానీ మన చంద్రబాబు నాయుడు 12 ఇస్తే 12 సూత్రాలు వచ్చాయేమో. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ మోడీ గారు. హ్యాట్స్ ఆఫ్. మీరు పెట్టేశారు, మీ పని అయిపోయింది. మా వాటర్లో సంగతి తేలాలి. మరి మీ 10కి మీరు గుద్దేస్తారు. వైనాట్ 370 అన్నారు కదా, మీరు 370 ఇస్తారు, 170 ఇస్తారు, 70 ఇస్తారు, 270 ఇస్తారు. అది వాళ్ళ దయ, మీ అదృష్టం. ఓకే, థ్యాంక్ యూ. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మోడీకి ఓటేస్తున్నారు లేదా, ముందు నాకు ఓటేయండి. నాకు షేర్ బటన్ నొక్కండి, బెల్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ బటన్ ముందు నొక్కండి. మీరు ఎంత బాధ్యతగా ఉన్నారో దాన్ని బట్టే నేను మీకు మోడీ గెలుస్తాడా, చంద్రబాబు నాయుడు గెలుస్తాడా, జగన్ గెలుస్తాడా అని తర్వాత తెలుసు. మీరు ప్రస్తుతం ఓటు వెయ్యాలి, నాకు ఓటేయండి ముందు. నేను గెలిస్తే మోడీ గెలుస్తాడు, మీరు గెలుస్తారు. మోడీ గెలవడం కాదు, మీరు గెలుస్తారు నాకు ఓటేస్తే. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.